జిల్లాలో మహిళల అక్షరాస్యత శాతాన్ని పెంపొందించాలని అందుకు అనుగుణంగా మహిళా సంఘాల సభ్యులు కృషి చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలను గౌరవించే వ్యవస్థలు సంస్థలు పురోభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో మహిళా అక్షరాస్యత తక్కువగా ఉందని, అది రాష్ట్ర స్థాయిలో చివరి నుండి 2వ స్థానంలో ఉందని, మహిళా అక్షరాస్యత శాతాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. జిల్లాలోని మహిళా సంఘాలలోని నిరక్షరాస్యత మహిళలను గుర్తించి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దే బాధ్యతను మహిళా సంఘాల సభ్యులు తీసుకోవాలన్నారు. అక్షరాస్యతతోనే మహిళలు ఆర్థికంగా సంపూర్ణంగా ఎదుగుతారని, అందుకు అనుగుణంగానే ప్రతి నిరక్షరాస్యత మహిళను కనీసం చదవడం రాయడం నేర్పించాలని సూచించారు. అందుకు కార్యాచరణ ప్రణాళికలను కూడా రూపొందించనున్నట్లు తెలిపారు. రానున్న వేసవిలో పాఠశాలల విద్యార్థులచే నిరక్షరాస్యతలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే చదువు కీలకమని అన్నారు. అన్ని రంగాల్లో మహిళలు మరింత పురోగతి సాధించాలన్నారు. ఈ సందర్భంగా సిడిపిఓలను కలెక్టర్ సన్మానించేశారు. సిచ్యువేషన్ అంత ఎంకరేజింగ్ సిచ్యువేషన్ కాదు. ఈరోజు ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇది ఒకసారి మనం కృత నిశ్చయంతో దీన్ని మనం లక్ష్యంగా నిర్దేశించుకుందాం. ఎఫర్ట్ పెడితే ఒక 1 to 2 months వాళ్ళ అక్షరాలు గుర్తించగలుగుతారు, సంతకం చేయగలుగుతారు. ఆ 2 నెలలు సమ్మర్ టైం సరిపోతుంది. అండ్ ఇంతకుముందు కొన్ని వేరే జిల్లాల్లో కూడా ఇంతకుముందు చేసి ఉన్నారు, ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ ఒక 8-9 సంవత్సరాల కిందట చేసి ఉన్నారు. సో పాసిబిలిటీ ఉంది. సో మీ సైడ్ నుంచి ఆ సహకారం కావాలని రిక్వెస్ట్ చేస్తూ మళ్ళీ ఒకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ మీ కార్యక్రమాలు రకరకాల ఈవెంట్స్ ఏవైతే కండక్ట్ చేసినారో విన్నర్స్గా అండ్ రన్నర్అప్స్గా డిక్లేర్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్.